అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య నెల్లూరు అమ్మాయి. నేనైతే చాలా బాగున్నాను అని మాత్రం అన్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు మన తమ్ముని చూస్తుంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది వీడియో దేని గురించి అనేది. అవునండి, నేను గట్టిగా నిర్ణయించుకున్న ఈసారి సీజన్ 10 బిగ్ బాస్ రివ్యూ చేయాలని చెప్పేసి. అది కూడా మా నెల్లూరు వాస్తవ్యుడు కావలి గ్రామస్తుడు అయినటువంటి ఆదిరెడ్డి చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఆయన అయితే రోజుకో 10-15 రీల్స్ అవ్వలేలు గట్టా వదిలేస్తా ఉంటాడు. నాకు అది సీన్ లేదు. సో వీక్లీ ఒక 3 వీడియోస్ అలా పోస్ట్ చేద్దామని నిర్ణయించుకున్నాను. అసలు ఈ సీజన్ కి ఎందుకు అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఏం లేదండి, ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్స్ అన్ని కూడాను ఒక ఎత్తు అయితే, ఈ 10 అనేది చాలా స్పెషల్. అన్ని మొదలైన తర్వాత రచ్చలు ఎత్తే ఇది మొదలవకుండా బిగినింగ్ లోనే అసలు అగ్ని పరీక్ష సీజన్ 1 కూడా ఇంత, అంటే అదే స్టార్టింగ్ కదా, అయినా కూడా అంత హైప్ రాలేదు. సీజన్ 2కి మాత్రం పెంట లేపింది, రచ్చ లేపింది, గబ్బు లేపింది. ఎన్ని చండాలాలు ఉంటే అన్ని చండాలాలు ఉన్నాయి. సో దానికి సంబంధించి నేను ఎన్నో రీల్స్ చూస్తున్నా, రోజుకి ఎన్నో వీడియోస్ చూస్తున్నా. నేను కూడా ఇప్పటి వరకు జరిగిన 6 ఎపిసోడ్స్ చూసాను అనమాట. వీటిలన్నిటి వినంగా నాకు కూడా అసలు నేనెందుకు నా ఒపీనియన్ మా వాళ్ళ ముందు పెట్టకూడదు అని చెప్పి నేను గట్టిగా నిర్ణయించుకొని అయితే వచ్చేసాను. సో పైగా నాకు ఇదే అనమాట ఫస్ట్ టైము ఇలా రివ్యూస్ చెప్పడము. నా వీడియోస్ మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటా. ముందైతే అక్కడ లైక్ బటన్ ఉంటుంది, దాని మీద గుద్దండి. మీకు చేతులు నొప్పులు వస్తాయంటే నేను కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టాను కదా, అందులో వడ, బోండా, ఇడ్లీ పట్టుకొని ఫటా కొట్టేసేయండి. ఏం చేసినా సరే ఒక లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కేసండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో, నిజానికి ఈ బిగ్ బాస్ అనేది అది ఒక పేరా, అది ఒక బ్రాండా, లేకపోతే ఒక మనిషా, లేకపోతే ఏఐయా, కంప్యూటరా, ఏంటి ఏమి తెలీదు. నిజానికి ఇది ఒక ముసుగు అంతే. ఆ ముసుగేసుకొని ఆ బిగ్ బాస్ అనేది అక్కడెక్కడో పడి సచ్చుంటది. పాపం ముంగట ఉండే మన నవదీప్ గారు, బిందు మాధవి గారు, అభిజిత్ గారు అట్లా అంటే నిజానికి పాపం అసలు బలైపోతున్నారు జనాల ముందు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే వాళ్ళ మీద ఏదో సింపతి అని కాదు. విషయం ఏంటంటే ఈ అగ్ని పరీక్ష స్టార్ట్ చేసింది మనలాంటి కామన్ పర్సన్స్ కి అనమాట. మనలాంటి కామన్ పర్సన్స్ అంటే ఎవరైనా కావచ్చు, ఏ పేదవాళ్ళు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, హై క్లాస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరైనా సరే ఒక కామన్ మ్యాన్ అనే వాళ్ళు రావడానికి, ఎంట్రీ ఇవ్వడానికి ఒక దారి అనమాట. సో ఆ దారి ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఇండస్ట్రీ దాకా వెళ్ళాలి అంటే ఆ కృష్ణానగర్ దగ్గర బయట పడిగాపులు కాస్తూ, అదే కాస్తూ, ఇది కాస్తూ ఎన్నెన్నో కష్టాలు పడినా కూడా కొన్ని ఏళ్ల తరబడి వాళ్ళ జీవితాల్ని సినిమా వాళ్ళ దగ్గర అంకితం చేసిన, సీరియల్ వాళ్ళ దగ్గర అంకితం చేసిన వాళ్ళు నిలదొక్కుకోలేరు. కానీ ఇంత పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు, ఇంత పెద్ద రియాలిటీ షోలోకి ఉత్తిగా నిప్పుకొట్లా అంటే ఉత్తినే అట్లా అడుగు పెట్టేస్తే వెళ్ళిపోతారా? కాదు కదా, దానికంటూ లాట్ ఆఫ్ క్రైటీరియాస్ ఉంటాయి అనమాట. లాట్ ఆఫ్ క్రైటీరియాస్ ఉంటాయి. ఇవన్నీ దాటుకుంటూ వస్తేనే మనకు ఆ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టడం ఛాన్స్ వస్తుంది. దానికోసము మనకేది లిమిట్ పెట్టలేదు. ఏంటి, ఈ వయసు వాళ్ళే రావాలి, ఈ రంగు వాళ్ళే రావాలి, ఈ కులం వాళ్ళే రావాలి, ఈ రంగు ఈ స్టేటస్ వాళ్ళే రావాలని మనకి క్రైటీరియాస్ పెట్టలేదు అనమాట. ఎవడైనా పోవచ్చు, ముసలి ముత్తక, చిన్న పెద్ద, ఉన్నోడో లేనోడో ఎవడైనా పోవచ్చు. సో ఇలాంటి క్రైటీరియాస్ ఉన్న దాంట్లో ఎంతమంది పోతారు? ఓ 10 మంది పోతారా, 100 మంది పోతారా, 1000 మంది పోతారా, 1,00,000 మంది పోతారా? ఆబ్వియస్లీ నేనెందుకు పోకూడదు, నేనేం తక్కువ ఎవరికి వాడు తప్పుగా ఫీల్ అయిపోయి లప్పమని ఆడిషన్స్ ఇచ్చి వెళ్ళిపోతారు. అందులో నేను కూడా ఒక దాన్ని ఉన్నా. బట్ మ్యాటర్ ఏంటంటే నేను అప్లోడ్ చేశాను అనుకున్నా కానీ అప్లోడ్ చేయకుండానే అప్లై చేసేసాను వీడియో. ఏదో అసలు అదే వీడియో పోయిందో ఉందో కూడా నాకు తెలీదు. ఇట్లా చాలా మంది వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక 10 మందిలో ఇద్దరిని తీయడం చాలా ఈజీ. ఒక 100 మందిలో 10 మందిని తీయడం ఇంకా ఈజీ. అదే 1,00,000 మందిలో, పోనీ 50,000 మందిలో ఓ 10 మందిని తీయాలంటే ఆ ముగ్గురు మనుషులా లేకపోతే మెషిన్లా నాకు తెలియక అడుగుతా. ఇలా వచ్చిన 1000 మందిలో, 1,00,000 మందిలో
ఒక 10 మందిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ పంపించాలంటే మనదే ఉంది. లప లప మనం 3 నిమిషాలు వీడియో పెట్టి ఏదేదో మాట్లాడేస్తాం. చేసేస్తాం. కానీ మనలో ది బెస్ట్ ఎంచుకొని వాళ్ళని 10 మందిని అక్కడ పంపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తల ప్రాణం తోక్కొచ్చేది ఈ జ్యూరీ మెంబర్స్‌కే అన్నమాట. సారీ శ్రీముఖి గారిని మర్చిపోయాను. అక్క నన్ను క్షమించక్క. నేను మర్చిపోయాను నన్నేమనకక్క. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో పైగా వాళ్ళకి పగలు లేదు, మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు, టైంతో పని లేకుండా ఇలా కంటిన్యూస్‌గా ఆడిషన్ తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆడియన్స్ బాధ ఏంటంటే, అరే నాకు 10 నిమిషాలే ఇచ్చారు, వాళ్ళకి అరగంట ఇచ్చారు. అరే నాకు 5 నిమిషాలు ఇచ్చారు, వీళ్ళకి 30 నిమిషాలు అదే 20 నిమిషాలు ఇచ్చారు. అరే నాకు 30 నిమిషాలు ఇచ్చాడు, వాడికి చూడు 5 నిమిషాలు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే 5, 10, అరగంట ఇది కాదు మ్యాటరు. నువ్వు ఎంగేజ్ చేయగలగాలి. జడ్జ్ ఆ జ్యూరీ ముందు నువ్వు ఎంగేజ్ చేయగలగాలి. అది కదా నీ టాలెంట్. నువ్వు ఏం చూపించి బిగ్ బాస్ లోకి వెళ్ళాలనుకుంటున్నావో ఆ మ్యాటర్ అనేది నువ్వు అక్కడ ఎంగేజ్ చేయగలగాలి. అండ్ ప్రతి ఒక్కరు కూడా అక్కడ పోయి ఆడిషన్ ఇవ్వడం, సెలెక్ట్ కాకపోతే వచ్చి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టడం, అక్కడ ఆడిషన్ ఇవ్వడం, ఇక్కడ రీల్స్ పెట్టడం, అక్కడ ఆడిషన్ ఇవ్వడం, ఇక్కడ రీల్స్ పెట్టడం. అవునబ్బా, నిన్ను సెలెక్ట్ చేయలేదు, అవతల వాడిని సెలెక్ట్ చేశారంటే నీలో లేనిది వాళ్ళు ఏదో ఉంది కంటెంట్ అని వాళ్ళు గుర్తించారు కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేశారు. అందులో తప్పేం లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మన సీజన్ 10 కాదు కదా, 11 ఉంది, 12 ఉంది, 13 ఉంది, 14 ఉంది. బిగ్ బాస్ హోల్ దేశాల మీద మన తెలుగుదే బాగా హిట్ అయ్యేది. సో సీజన్ వారీస్కి వస్తే నువ్వు ట్రై చేయొచ్చు, నో వరీస్. అంతేగాని నవదీప్ ఇట్లా అన్నాడు, బిందు మాధవి అట్లా అన్నది, లేకపోతే శ్రీముఖి ఇట్లా చేసింది, అభిషేక్ ఇది కాదు. మనలో ఏం లోపం ఉందో ఏంటి అనేది. ఇప్పుడు నీకు వాడికి 30 నిమిషాలు ఇచ్చి నీకు 5 నిమిషాల్లో ఆపేసారంటే 5 నిమిషాలు నీకు ఇచ్చిన ఛాన్స్ నువ్వు అది యూటిలైజ్ చేసుకోవాలి. 5 నిమిషాల్లో నీకేమొచ్చు అనేది నువ్వు పర్ఫార్మ్ చేయాలి అక్కడ. నవదీప్ గారు కానీ, బిందు గారు కానీ, అభిజిత్ గారు కానీ, లేకపోతే శ్రీముఖి కానీ, వీళ్ళ నలుగురికి క్వశ్చన్స్ వేసే అవకాశం నువ్వు ఇవ్వకూడదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంది, వాట్ నెక్స్ట్, నువ్వు ఇప్పుడు అసలు నీ టాలెంట్ ఇవి అడిగే ఛాన్సే నువ్వు వాళ్ళకి ఇవ్వకూడదు అనమాట. ఇవ్వకుండా నువ్వు వెంటనే నీలో ఉన్న టాలెంట్, కసి, దద్దాన్ని మొత్తం బయట పెడితే అరే ఏంద్రా మావా ఇంత చలాకీగానో లేకపోతే ఈమె ఇంత యాక్టివ్ గా ఉంది, అరే ఇక్కడ ఇట్లా ఉందంటే అక్కడ దుమ్ము రేపేస్తుందని వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది. అదంతా చూసి అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, అరే వీళ్ళ నుంచి మనం ఏమేమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ వచ్చేసి వీళ్ళని డైరెక్ట్ పంపించలేము, ఇప్పుడు వీళ్ళని ఏం అడగాలని వాళ్ళు ఆలోచించాలి. ఇలా ఆలోచించాలి కానీ ఏంట్రా సామి సోది కొట్టిస్తున్నాడు, ఏంట్రా ఇది, ఇట్లా ఆలోచించకూడదు కదా. ఎగ్జాంపుల్ కి మన రాజకుమారి డయానా ఉంది కదా, ఆమె చూసారా, సూపర్ మైండ్ బ్లోయింగ్. నిజంగా నాకు ఆమె ఎక్కడో ఉంది, ఎవరో నాకు తెలియదు, నాకు కానీ ఆమె తెలిస్తే ఆమె లటక్కన వాటేసుకొని ఓ ముద్దు ఇచ్చేస్తా బుగ్గ మీద. ఎందుకంటే ఎంత చక్కగా మాట్లాడింది తెలుసా. లిటరల్లీ ఆమె ఆ పేపర్స్ చింపేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఒక అమ్మాయిగా నేను కూడా ఒక సింగిల్ పేరెంట్ గా చాలానే అనుభవించాను. కానీ అంత డేర్గా నేను ఒంటరిగా పోరాడాను, కానీ అంత డేర్గా అంత జనాభా ముందు మాట్లాడడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీకు రాజకుమారి గారు. అలా ఇప్పుడు ఆమె విషయంలో టప్పమని గ్రీన్స్ వచ్చేసాయి అన్ని. అంటే ఇప్పుడు ఏమైనా రాజకుమారి అంటే ఫేవరెటిజం ఏమైనా చూపిస్తున్నారా, లేకపోతే నవదీప్ గారి పక్కింటి అమ్మాయా, బిందు గారి చుట్టాల అమ్మాయా, ఏంటి, ఏం లేదు కదా అక్కడ, అంతా ఏం లేదు. నీ నుంచి వచ్చే రెస్పాన్స్ అనేది నీట్ గా ఉంటే వాళ్ళకి చాలా టఫ్ అవుతుంది ఏంటి ఎవరిని సెలెక్ట్ చేయాలని. నువ్వేమో టపాస్ మాదిరిగా ఇక్కడ వాళ్ళు ఓకే వీళ్ళు ఇప్పుడు ఏం అడుగుతారు, నా పేరు ఇది సో నేను ఇక్కడ. అండ్ వన్ మోర్ ఏంటంటే ఫీల్ అయ్యే వాళ్ళు ఏంటంటే నేను నా కష్టాలన్నీ ఇన్ని చెప్పాను, నా కష్టాలు నాకు అసలు ఇంత చెప్పిన తర్వాత వాళ్ళకి బోరు అంటారు. కష్టాలు చెప్పుకోవడానికి కాదు కదా మనం బిగ్ బాస్కి వెళ్ళేది, కంటెంట్ ఇవ్వడానికి మనం బిగ్ బాస్ పోతున్నాం, కష్టాలు చెప్పుకోవడానికి కాదు.
కష్టాలు చెప్పుకోవడానికి ఫ్రెండ్స్ ఉన్నారు, అమ్మ, నాయన, ఇంకా చుట్టాలు ఎవ్వరు లేకపోతే నీకు నువ్వు చెప్పుకో, నేర్చుకో, ఇంట్లో కూర్చోరు. అందుకని అంత పెద్ద బిగ్ బాస్ షోకి వెళ్ళి నీ టాలెంట్ బయట పెట్టావంటే, నా కష్టాలు చెప్పుకున్నాను, మా అమ్మకి అట్లుంది, మా నాయనకి ఇట్లుంది, నేను అట్లున్నా ఇట్లున్నా, ఇది కాదబ్బా, నిజంగా ఇది కాదు. నీ టాలెంట్ చూపించుకోవాలి. అలాగే నువ్వు అసలు నాకు తెలియక అడుగుతా, అక్కడుండే ముగ్గురు జ్యూరీని, ఒక యాంకర్ని, వీళ్ళని మెప్పించలేనప్పుడు కొన్ని లక్షల మంది బిగ్ బాస్ షో చూస్తారు. వాళ్ళు నువ్వే మెప్పిస్తావు. నలుగురిని ఒప్పించుకొని నువ్వు లోపలికి పోలేని వ్యక్తివి. ఇంతమంది ఓ 40 లక్షల మంది చూస్తారు అనుకున్నావు. ఏదో కౌంట్ అటు ఇటు వాళ్ళందరూ నువ్వు ఏం మెప్పిస్తావు? ఒకవేళ ఏదో తొందరపడి నిన్ను తీసుకుపోయి లోపలేసినా కూడా ఒకటో వారానికో 2 వారానికి వచ్చేస్తాం. మాకు కావాల్సింది అది కాదు కదా, కంటెంట్ కావాలి. ఏడ్చే ప్రతి ఒక్కరిని లోపలికి పంపించాలంటే అవ్వదు. నవ్వించే ప్రతి ఒక్కరిని లోపల పంపాలంటే అవ్వదు. అగ్రెసివ్ గా ఉండే ప్రతి ఒక్కరిని లోపల పంపాలంటే అవ్వదు. అన్ని కలగలిపిన వాడే నిజమైన బిగ్ బాస్ కంటెంట్. వాడికి మాత్రమే హౌస్ లో అడుగు పెట్టే అధికారం ఉంటుంది. అందుకోసమే అలాంటి వాళ్ళు సెలెక్ట్ చేయడానికి వీళ్ళ నలుగురిని పెట్టారు. సో ఇందులో వాళ్ళ తప్పేది లేదు. నేను చెప్పిన పాయింట్ మీకు బాగా అర్థం అవుతుంది. 1 మోర్ ఏంటంటే, మీరు ఇచ్చిన 3 నిమిషాల ఆడిషన్ లో భలే ఉన్నాయి. నేను చాలా ఆడిషన్స్ చూసాను. ఎందుకంటే తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో తోసినారు కదా అలాంటి వాళ్ళ మీద. చూడకేం చేస్తాం, నేను బోల్డ్ అని చూసిన. సూపర్ గా ఉన్నాయి. అసలు ఎప్పుడు నేను చూడలేదు బిగ్ బాస్ ఆడిషన్స్ ఇంత బాగా ఇవ్వచ్చా, ఎడ్డిదాన్ని నాకు తెలియక ఈ సీక్రెట్ రూమ్ లో కూర్చొని ఉమ్మాలు అంటుంటా. చాలా బాగున్నాయి అన్నమాట వీడియోస్ అన్ని. అంత బాగా మీరు వీడియోస్ ప్రిపేర్ చేసి ఆడిషన్ పంపించిన వాళ్ళు, అంత పెద్ద షో, అంత పెద్ద స్టేజ్ మీద మీకు ఒక అవకాశం, అంటే ఆ స్టేజ్ మీద అడుగు పెట్టడానికి చాలా కష్టం అబ్బా. బుల్లిధరలో పోవడానికి చెప్పాను కదా ఇందాకే, కృష్ణానగర్ లో పడుగాకులు కాస్తుంటారు పాపం, కూడు నీళ్ళు లేవు, డబ్బులన్నీ పక్కన పడేసి అవగొట్టేసుకొని డైరెక్టర్ చుట్టూ వాళ్ళ చుట్టూ నానా సంకలు నాకుతుంటారు బుల్లితెరకు కానీ వెండి తెరకు కానీ పోవడానికి. అలాంటిది ఒక సామాన్యుడు అయిన నిన్ను ఒక చిన్న ఆడిషన్ ద్వారా లోపలికి తీసుకుపోతామని అంత పెద్ద అవకాశం ఇస్తే దాన్ని వాడుకోవాల్సింది మోనిచ్చి, మళ్ళీ అసలు ఇది అసలు మెయిన్ లప 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 అని వీడియోస్ పెట్టేశారు. ఇప్పుడు పెట్టిన 50,000 మందిని, 1,00,000 మందిని అయితే లోపలికి తోలరు. అది బిగ్ బాస్ షో లేకపోతే బర్రెల దొడ్డా, మీకు తెలియదు ఏం కాదు కదా. సెలెక్ట్ చేస్తే మంచోళ్ళు, జ్యూరీస్ మంచోళ్ళు, బిగ్ బాస్ నుంచి అస్సలు ఇంత మంచి గొప్ప మనుషులు లేరని వాగేస్తారు. సెలెక్ట్ చేయకపోతే ఇక్కడ వచ్చి రీల్స్ వచ్చి అసలు వాడికి చెప్తాం తప్పమ్మా, తప్పు. మనకు ఆడ దాకా ఛాన్స్